ఒకళ్ళు కొంటున్నారు. క్రిస్టియన్స్ చదవడం మానేశారయ్యా. వింటున్నారు, చూస్తున్నారు, అంతే. అంకుల్, నిమిషానికి 50 బైబిళ్ళు అమ్ముడవుతున్నాయని మీకు తెలుసా? బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. చర్చ్కి ఒక బైబిల్, మీటింగ్స్కి వెళ్ళడానికి ఒక రకం బైబిల్, ప్రయాణానికి ఒక సైజు బైబిల్, పెళ్ళిళ్ళకి ఒక రకం బైబిల్, గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంకొక రకం బైబిల్. కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ అవ్వడానికి కలర్ బైబిల్స్ వాడుతున్నారు. బైబిల్స్ అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. బైబిల్ ఒక పక్కన ఉంటుంది, అంతే. సర్చింగ్ మొబైల్లో యాప్స్. ఎప్పుడైనా బైబిల్ చదవాలన్నా మొబైల్లోనే. చాలామంది చర్చికి కూడా మొబైల్స్లోనూ ట్యాబ్స్లోనూ బైబిల్ తీసుకెళ్తున్నారు. టెక్నాలజీని వాడచ్చు, కానీ టెక్నాలజీని మాత్రమే వాడకూడదు. మనం బైబిల్లో ఒక విషయాన్ని వెతుకుతున్నప్పుడు ఇంకా అనేకమైన విషయాలు మనకి కనిపిస్తాయి. మనం బైబిల్ చదివేటప్పుడు మనకి ముఖ్యమైనవి అనిపించిన వాటిని అండర్లైన్ చేసుకోవచ్చు. క్రాస్ రెఫరెన్స్ ఒకళ్ళు కొంటున్నారు. క్రిస్టియన్స్ చదవడం మానేశారయ్యా.